ఎరువుల తయారీదారులు డీలర్ల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే రైతును మోసం చేస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా డీఏపీ, యూరియా, తూనికలు ధరల్లో తేడాలు రాకుండా డీలర్లు చూసుకోవాలన్నారు. కొత్త చట్టాలను అనుసరించి నడుచుకోవాలని ఆయన సూచించారు. తమది రైతు ప్రభుత్వమని, ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకిత భావంతో పనిచేస్తున్నామని అన్నారు నాదెండ్ల మనోహర్. కొత్తగా ఏర్పడిన తర్వాత రైతుల పైన ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి. రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. చేసే ప్రతి కార్యక్రమంలో కూడా రైతును దృష్టిలో పెట్టుకుని అండగా నిలబడాలి, ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మేము పబ్లిక్లో కానివ్వండి లేదా మా అంతర్గత చర్చల్లో కానివ్వండి నిరంతరం రైతాంగం కోసం మేము ఈ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యక్రమం ధాన్యం సేకరణ. సో రైతుకి గిట్టుబాటు ధర అందించాలి. ఎంత విస్తీర్ణంలో రాష్ట్రంలో ధాన్యం పండిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని దానిపైనే మనం ప్రజలకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము ఖరీఫ్ మాసానికి సిద్ధం.